నమస్కారం. దుర్గాప్రసాద్, నీలకంఠ్, చార్టర్డ్ అకౌంటెంట్, అడ్వకేటు, సర్టిఫైడ్ కీటో డైటీషియన్. అయితే డైట్ చేయడం అనేది చాలా సులభం అనుకుంటాం, కానీ కీటో డైట్ కాకుండా ఏ డైట్ చేయాలన్నా మనకి నాలెడ్జ్ లేకపోతే ఉపయోగం లేదండి. అది డైట్ అయితే ఇంకా ప్రాణాంతకమే అవుతుంది. నేను 3 ప్రొఫెషన్స్లో నేను చార్టర్డ్ అకౌంటెంట్, ఆడిటర్ని కాబట్టి బిజినెస్ నాలెడ్జ్ లేకుండా కొంచెం ట్యాక్సెస్, లైసెన్సెస్ అవగాహన లేకుండా వ్యాపారం చేసినా కూడా నష్టం వస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ ప్లానింగ్ అనేది లేకపోతే వచ్చిన డబ్బంతా ట్యాక్స్లకే పోతుందన్నమాట. అట్లా దానికైనా నాలెడ్జ్ కావాలి. అడ్వకేట్ అంటే కోర్టు కేసుల్లో నాలెడ్జ్ ఉంటే, కొంచెము లీగల్ నాలెడ్జ్ ఉంటే 90% ఆఫ్ ది కేసెస్ అవ్వవు. అసలు యాక్చువల్గా 90% కేసులు నాలెడ్జ్ లేకనే ఇదవుతుంది అనమాట. ఒకరిని ఎదుటివాడిని తిట్టినా కొట్టినా నేరము అన్న స్పృహ మనకు ఉంటే అట్లాంటి కేసులే ఉండవు కదా. అట్లా ఇక డైట్ విషయానికి వస్తే ఆడిటింగ్ తప్పు ఉంటే డబ్బే పోతుంది. లీగల్ నాలెడ్జ్ లేకపోతే జైలుకు పోతారు. కానీ డైట్ నాలెడ్జ్ లేకుండా ఏదో ఒక డైట్ చేస్తే అనారోగ్యం పాలయ్యి మనకి ప్రాణాపాయ పరిస్థితికి వస్తే హాస్పిటల్లో జాయిన్ కావాల్సి వస్తుంది. ఇట్లాంటివన్నీ నాకు వచ్చే కాల్స్ చాలా వరకు ఈ డైట్ ఫెయిల్ అయింది అని వస్తుంటాయి. కాబట్టి దీన్ని ఈరోజు చెప్పాలనిపించింది. అయితే సుబ్రహ్మణ్యం రెడ్డి గారు సైన్స్ చెప్పి విసిగించకండి అని ఒక కామెంట్ పెట్టారు. సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, మీరు విసిగిపోయారు అంటే మీరు స్థిమితంగా లేరన్నమాట. అంటే మీరు డైట్ ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని అర్థం. ఇప్పుడు మా గురూజీ ఒక ఆయన డైటీషియన్ పేరు మీద నెలకి 30 కోట్ల పిప్పర్మెంట్లు అమ్ముతున్నాడని నాకు రోజు ఫోన్లు వస్తుంటాయి. అంటే డైటీషియన్కి పిప్పర్మెంట్లకి ఏం సంబంధము అంటే మరి నాలెడ్జ్ లేకపోవడమే కదా. ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళి డైట్ చేయించుకోవాలి, కానీ రోజు కోటి రూపాయలు పిప్పర్మెంట్లు కొంటున్నారంటే దానికి కారణము నాలెడ్జ్ లేకపోవటం అన్నమాట. డైట్ చేయాలంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఇది కదా డైట్. దానికి పిప్పర్మెంట్లకి ఏం సంబంధం? అట్లాగే మీరు హాస్పిటల్కి వెళ్తే మీకు ఏదో ఒక జబ్బు ఉందని 1,00,000 టెస్టులు రాస్తారు. దానికి కారణము నాలెడ్జ్ లేకపోవడమే. మీరు డాక్టర్ని ఏదన్నా కొంచెం నాలెడ్జ్ ఉండి క్వశ్చన్ చేస్తే, నువ్వు డాక్టర్వా నేను డాక్టర్నా అని కళ్ళెర్ర చేస్తారు. ఎందుకు అంటే డాక్టర్లకి ఆ చదువు తప్ప వేరే నాలెడ్జ్ ఉండకపోవడం అనమాట. ఎంబీబీఎస్ చదివిన వాడికి అందులో పుస్తకంలో ఏముంటుందో అదే ఉంటుంది. ఆ తర్వాత 2 సంవత్సరాలు పాస్ అయ్యి బయటకు వచ్చాక 2-3 ఏళ్ళకి మెడికల్ రిప్రజెంటేటివ్ మందులు ఇచ్చి వాళ్ళకి నాలెడ్జ్ నేర్పుతారనమాట. ఎంబీబీఎస్లో నాలెడ్జ్ అంతా పోయిన తర్వాత మెడికల్ ఫార్మా కంపెనీస్ రిప్రజెంటేటివ్ వచ్చి ఈ ట్యాబ్లెట్ ఈ జబ్బులకి ఈ ట్యాబ్లెట్ రాయండి, మీకు ఇంత కమిషన్ వస్తుంది అని ఎడ్యుకేట్ చేస్తుంటారనమాట. ఎందుకు అంటే ఇదే అనమాట. అవన్నిటికన్నా కొంచెం ఒక 10వ తరగతి, చాలా వరకు అయితే 10వ తరగతి చదువుకుంటారు, ఆ సైన్స్ సరిపోతుంది. నేను డైట్ స్టార్ట్ చేశాను. డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వారం తర్వాత సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోతే లాభం లేదు, ఎవరో పబ్లిక్ మీటింగ్లలో డైట్ చెప్తే దాంట్లో ఫాలో అయితే లాభం లేదని చెప్పి మెల్లిగా ఇంటర్నెట్లో కీటో డైట్ గురించి చూడడం, అప్పుడే డాక్టర్ పివి సత్యనారాయణ గురించి ఆయన వీడియోస్ చూడటం, జాసన్ ఫంగ్ వీడియోస్ చూడటం, ఇట్లా ఆ తర్వాత వీడియోస్లో ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోవడం వల్ల బుక్స్ ఇంటర్నెట్లో రీడ్ చేయటం, బుక్స్ డౌన్లోడ్ చేసుకోవటం, ఇట్లా పెంచుకున్నాను. కాబట్టి డైట్ మీద నాకు సమగ్ర అవగాహన వచ్చింది. ముఖ్యంగా కీటో డైట్ అంటే అమ్మో కిడ్నీస్ పోతాయి, ఇదవుతుంది అదవుతుంది అని దుష్ప్రచారం ఉంది. నేను 6.5 ఏళ్ళుగా కేవలం కీటో డైట్లోనే ఉన్నాను. నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాననేది నాకు తెలుస్తుంది. ఇప్పుడు పిప్పర్మెంట్లు అమ్మే డైటీషియన్ ఆరోగ్యం ఎట్లా ఉంది, నా ఆరోగ్యం ఎట్లుంది అనేది కూడా మీరు అంచనా వేయచ్చు. అందుకని ఎంతో కొంత అవగాహన లేకపోతే ఏ పనైనా కూడా కష్టమే. ఎలక్ట్రీషియన్ అనుకోండి, ఎలక్ట్రికల్ అవగాహన లేకుండా, కొంచెం ట్రైనింగ్ అట్లా లేకుండా ఎలక్ట్రికల్ పని చేస్తే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది.
అట్లా డైట్ నేనేంటంటే ఈరోజు డైటీషియన్స్ ఎట్లా అయిపోయారంటే ఏమి రాకపోయినా కూడా డైటీషియన్స్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు డాక్టర్కి 1,00,000 జబ్బులు ఉంటాయి. డాక్టరు బీపీ, షుగరు, గుండెపోటు వస్తుంది, డాక్టర్లకి క్యాన్సర్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళకి కూడా డైట్ మీద అవగాహన లేదనమాట. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇచ్చే మందుల్ని వాళ్ళు ఎట్లా దేని మీద హైయెస్ట్ కమిషన్ ఏది, లోయెస్ట్ కమిషన్ ఏది, ఈ టైప్లో కొన్ని ఫార్మా కంపెనీస్ స్టాండర్డ్ రాన్బాక్సెస్ ఇట్లా అంటే కొన్ని పెట్టుకుంటారు, కొన్ని సగం అవి పెట్టుకొని సగం ఈ పిచ్చి కంపెనీలు. ఎందుకంటే నేను ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆడిటర్గా పనిచేశాను, సూపర్ స్పెషాలిటీ ఆడిటర్ కూడా పనిచేశాను. నేను ఆడిటర్గా బిల్లింగు అంటే నేను కంపెనీ హాస్పిటల్లో బిల్లింగ్ సెక్షన్లో నేను వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మనిషిని బట్టి, ప్రొఫెషన్ను బట్టి బిల్లు ఎట్లా పెంచాలి, తగ్గించాలి. ఒక మామూలు బిల్లు 10,000 అవుతుంది, కానీ అవతల వ్యక్తి ఆర్థికంగా బాగుంటాడు, లేదా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, దాన్ని 1,00,000 ఎలా చేయాలి, ఇట్లాంటివన్నీ అకౌంట్ సెక్షన్లో డిస్కషన్స్ జరుగుతుంటే మేము ఆడిటింగ్ వెళ్ళేటప్పుడు అన్నీ వినేవాడిని అనమాట. అందుకని తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీలో నేను ఆడిటర్ ఉన్న కంపెనీలో 100 రూపాయలకి ఇంజక్షన్ని 1000కి పేషెంట్కి వేసేవాళ్ళనమాట. ఆ ప్రాఫిట్ని అడ్జస్ట్ చేయలేక మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అంటే అంటే 100 రూపాయలకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది పేషెంట్కి 1000కి వెళ్తుంది. ఇట్లాంటివన్నీ చూసి అదే కొంచెము పబ్లిక్ని ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది కదా, డైట్ చేస్తే కీటో డైట్ మంచిది అని నేను చెప్తే నాలెడ్జ్ లేని వాళ్ళకి అరే ఈయన ఆడిటర్ అయ్యండి, అడ్వకేట్ అయ్యండి, డైట్ గురించి ఏం చెప్తున్నాడు అని అవగాహన వస్తుంది. నాలెడ్జ్ ఉందా లేదా, డైట్ చేయొచ్చా లేదా అని డౌట్స్ వస్తాయి. ఇట్లాంటి రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి నేను డైటీషియన్ కోర్స్ చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది, కాబట్టి కొంచెం నాకు నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి నన్ను నమ్మొచ్చు అని చెప్పడం కోసము నేను చాలా వరకు సైన్స్ చెప్పడానికే ఇచ్చేస్తాను. మీరు నా గత 300 వీడియోలు చూస్తే ప్రతి సబ్జెక్ట్లో ఎంతో కొంత సైన్స్ చెప్తుంటాను, కొంచెం ఎక్కువ తక్కువ. మీరు కరెక్ట్ కనుక నా పాత 300 వీడియోలు చూస్తే మీతో పాటు దేశమంతా చూస్తే ఒక వారం రోజులలో దేశంలో ఉన్న 90% హాస్పిటల్స్ పడిపోతాయి. ఒక ఆర్థోపెడిక్ తప్ప, యాక్సిడెంట్ కేసెస్ తప్ప దేశమంతా మిగిలిన హాస్పిటల్స్ అన్ని మూతపడతాయి. ఇంక్లూడింగ్ అంటే పర్ఫెక్ట్ కీటో డైట్ కనుక చేస్తే మీకు క్యాన్సరు. ఇక్కడ మళ్ళీ సైన్స్ అంటే మీ బాడీలో, మీ బ్లడ్లో BHP అని ఉండాలన్నమాట. బ్యూటా హైడ్రాక్సీ బ్యూటరేట్ కనుక పుష్కలంగా ఉంటే మీకు క్యాన్సర్ నుంచి రిలీఫ్ వస్తుంది, హార్ట్ డిసీజెస్, అట్లా అన్ని జబ్బుల నుంచి మీకు BHB అనేది మీ బ్లడ్లో బాగా ఉండేటట్టు చూసుకుంటే మీకు జబ్బులు ఆల్మోస్ట్ అన్ని జబ్బులు తగ్గిపోతాయి. యాక్సిడెంట్ కేసెస్లో కాళ్ళు చేతులు విరిగితే, నడుము విరిగితే, ఇట్లాంటి నొప్పులు కూడా పోతాయి అన్నమాట డైట్తో. సో అట్లా 90% హాస్పిటల్స్ మూతపడతాయి. ఎన్నో రోజులు కాదు, 2-3 వారాల్లోనే మూతపడతాయి. సో అట్లా మన దగ్గర నోరు పెద్దగా వేసుకొని డాక్టర్ల మీద అరవడము ఇట్లాంటివి కాకుండా వీలైనంత వరకు సైన్స్ చెప్తే కీటో డైట్ మీద నమ్మకం వస్తుంది అనేది నా ప్రయత్నం, సుబ్రహ్మణ్యం రెడ్డి గారు. సో ఈ విధంగా మీరు ఏ పని చేసినా కూడా ముందు మీరు డైట్ ఇంప్రూవ్ చేసుకోండి, బుక్స్ చదువుకోండి, డైట్ పర్ఫెక్ట్గా చేయండి. అట్లాంటప్పుడే మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ సంవత్సరాల తరబడి మీరు డైట్ చేయగలుగుతారు. ఈ డైటే కాదు, ఇప్పుడు ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదం బాగాలేదనే కదా జనాలందరూ అలోపతికి వెళ్ళారు. ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా ఈ ఆకు తినండి, ఆ ఆకు తినండి, ఈ జామాకుని ఒక ఆయన చెప్తారు, జామాకుని నీళ్ళలో నానబెట్టి ఆ రసం అవన్నీ ఎందుకు పనికి రాలేదనే కదా. మన భారతదేశంలో జనాభా ఎప్పుడైతే ఆయుర్వేదంని నమ్మడం మానేశారో భారతదేశంలో జనాభా పెరగడం స్టార్ట్ అయింది. సో అట్లా ఆయుర్వేదిక్ డాక్టర్లు లక్షల మంది రోజు ఏదో ఒక వీడియో, ఈ ఆకు తింటే మీకు చప్పున ఇది పోతుంది, అదంతా నేను డిబేట్కి రెడీగా ఉన్నాను. ఆయుర్వేదిక్ వల్ల ఏం ఉపయోగం లేదన్న కాస్త కూస్త
మంచి బెనిఫిట్ అంటే నాకు తెలిసి అబ్జర్వ్ చేసింది హోమియోపతిలో రెమెడీస్ ఉన్నాయి కానీ ఆయుర్వేదిక్‌తోని చప్పున గబాల్న, డుబుక్కున ఇట్లాంటి ఏవి ఆయుర్వేదం వల్ల పనిచేయదండి. ఇంకా కీటో డైట్‌కే ఫస్ట్ 1 వీక్ కీటో డైట్ నుంచే సెకండ్ వీక్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంటుంది. ఎందుకు అంటే మనం ఫుడ్‌ని మార్చుతున్నాం కాబట్టి. ఫుడ్ మార్చకుండా మీరు ఆయుర్వేదిక్, యునాని, హోమియో ఈవెన్ ఇట్లాంటివి ఏవి చేసినా కూడా జబ్బులు తగ్గవు. అందుకని సైన్సు నేను సైన్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా. సో, ఇదే కాదు ఏదైనా కూడా కొంత నాలెడ్జ్ ఉంచుకొని డైట్ చేస్తే మీరు వ్యక్తిగతంగా బాగుపడడం కాకుండా దేశం కూడా బాగుపడుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.